ఫ్లాష్ బ్యాక్. ముఖ్యంగా మన నగరానికి మన రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నది. ఇది ఎప్పుడు పెట్టారు? 1 eternity later. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. లక్ష్మి పేరు మీద తులం బంగారం సోని అమ్మ తీసుకున్నది. కేసీఆర్ కన్నా 10 ఇంతలు ఎక్కువ ఇస్తా అని చెప్పిండు. వాడు ఏదో వీక్తా అని చెప్పేసి వచ్చిండు. ఏమీ లేదు, 2 ఏళ్ల నుంచి బొంద పెట్టిండు. కల్లబుల్ అబద్ధాలు చెప్పి పొట్టాడు మొత్తం బొంద పెట్టేటట్టున్నాడు అని చెప్పేసి వస్తున్నాడు. మళ్ళీ పొట్టాడే కదా. దేనికి ముఖ్యమంత్రి అయితే ఏం చేసేది ఉందా? మీ వన్ హైట్ ని బట్టి చెప్తున్నా నేను. పొట్టోడా కాదా? 5 ఏళ్ళు కాదు వచ్చే 5 ఏళ్ళు కూడా, ఈ 5 ఏళ్ళు కాదు వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాము. 10 సంవత్సరాలు నేనే ఉంటా అనుకున్నా మాట్లాడతాను. ఇప్పుడు పెట్టవాను నేనే నివార్త ఆయనకు పోటీ. మాట తప్పని మడమ తిప్పని రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది. కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని రేవంత్ రెడ్డి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి Meanwhile, నన్ను కోసినా కూడా ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయన చెప్పు? ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు?